అది విక్కు కాదు, బెట్ బెట్. ఓకే, అది విక్ అంటే నా గర్ల్ ఫ్రెండ్ జోలికి నువ్వు రాకూడదు. ఓకే? ఎవరు అక్కడ? ఓహో, ముందే ఊడిపోయిందా? టీనేజ్ లోనే మొత్తం క్లీన్ అయిపోయింది. ఇది సీక్రెట్ గా పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇదే కాదు, అసలు సీక్రెట్ అంటేనే నాకు ఇష్టం లేదు. నేను చాలా ఓపెన్ గా ఉంటాను. మీరు నాకు బాగా నచ్చారు. చెప్పండి, మీ రుచులు, అభిరుచులు, సీక్రెట్స్ ఓపెన్ గా ఉండండి. ఐ లైక్ ఎనీథింగ్ ఓపెన్. తెలుస్తానే ఉంది. ముందు సొమ్ము తెచ్చారా? ఓపెన్ గా ఉంది, మీరే చూసుకోండి. మీకు గతంలో కాలు జారటం, బొట్టు చెరగడం లాంటివేమైనా జరిగాయా? పర్వాలేదు, ఓపెన్ గా ఉండండి. కంబైన్ స్టడీస్ అని చెప్పి బాయ్ ఫ్రెండ్ రూమ్ లో పడుకోవటం, కాలేజ్ టూర్ అని చెప్పి అడ్వాన్స్ గా హనీమూన్కి వెళ్ళటం, అన్నీ ఎంజాయ్ చేసి ఏమీ తెలియనట్లు కొత్త మొగుడుతో హ్యాపీగా సెటిల్ అవ్వటం, ఇవన్నీ నా ఓపెన్ హార్ట్ కి కొత్తేమీ కాదు. అసలు ఓపెన్ గా మీకు విషయం చెప్పాలి, December 31st, 2000 నుంచి ఇలాంటివి పెద్దగా పట్టించుకోవడం మానేశాను. ఇప్పుడు చెప్పండి ఓపెన్ గా. ఏంటి సీక్రెట్ గా చెప్తారా? ఓపెన్ గా ఉంటే ఇదే ప్రాబ్లం. ఎంత పొగరే నీకు! చేతి కందిన 2 లక్షలు పొగటం, వడ్డీ పైన ఆశిస్తున్నాను. ఏం చూసుకునే నీకు అంత పొగరు? ఏంటి నోరు లేస్తుంది? ఎందుకే వయసు వచ్చిన ఆడపిల్ల మీద చేసుకుంటావు? ఏ వయసు వచ్చాక నువ్వు వేయడం లేదా నా మీద చెయ్యి? మూసుకునేళ్ళు లేవే.